యాకోబు వండుకొను చుండగా ఏసావు అలసిన వాడై వచ్చెను. ఆ ఎర్ర ఎర్ర ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. యాకోబు తెలివిగా బేరమాడెను, ఆసరాగా చేసుకొనెను. అవసరము ఆసరము ఆసరాగా చేసుకొనెను. ఏశావు యాకోబు అన్నదమ్ముల మధ్య ఒక ఒప్పందం. చిన్న వంటకానికి అమ్మెను జ్యేష్ఠత్వపు హక్కును. నేటి అవసరాటు నిర్ణయాలు అనర్థాలకు దారి. తొందరపాటు నిర్ణయాలు అనర్థాలకు దారి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. శరీరాశ నేత్రాశ జీవపు డంబము. సాతాను మన బలహీనతలు ఎరివురి ఒడ్డును. సాతాను మన బలహీనతలు ఎరివురి ఒడ్డును. తప్పుడు నిర్ణయాలు, లీగల్ బైండోవర్లు, మధ్యవర్తుల మోసాలు, మోమాటపు తప్పిదాలు. ఏశావు యాకోబు అన్నదమ్ముల మధ్య ఒక ఒప్పందం. చిన్న వంటకానికి అమ్మెను జ్యేష్ఠత్వపు హక్కును. నేటి అవసరాటు నిర్ణయాలు అనర్థాలకు దారి. తొందరపాటు నిర్ణయాలు అనర్థాలకు దారి. అలసిన సమయములో, ఆకలిగొన్న వేళలో, బుద్ధిహీనమైన పనులు శాపానికి దారి. దేవుని కృపను తృణీకరించవద్దు. రక్షణ భాగ్యాన్ని అమ్మివేయవద్దు. యాకోబు వంటకము ఇచ్చెను, ఏశావు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఆత్మదీవెనలు వెనుకాడెను. కొంతమంది దాని నుండి నేను విడుదల పొందానండి అని అంటూ ఉంటారు. అయితే అజాగ్రత్తగా ఉండటం వలన, ప్రభుతో నడవలసినటువంటి రీతిలో నడవకపోవటం వలన, తమ ఇష్టానుసారంగా ప్రవర్తించటం వలన, సాతానుకు కొంత మొగ్గు చూపటం వలన మరలా గట్టర్లోనికి వెళ్ళిపోయినటువంటి వారై తమ జీవితములను, ఆత్మీయ జీవితములను పాడు చేసుకున్నటువంటి వారు అనేక మంది నాకు తెలుసు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. మనలను గురించి మనకు తెలిసినటువంటి విషయముల కన్నా సాతానుకు మరి ఎక్కువగా తెలుసు మన గురించి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు మర్చిపోకూడదు. దీనికి సొల్యూషన్ ఏంటంటే, మనకి అక్కడ ఆపద పొంచి ఉన్నది, లేకపోతే ఊరి ఎడ్డి ఉన్నాడు సాతానుడు అని తెలిసినప్పుడు దాని నుండి మనం వెనకకు వెళ్ళిపోయేటువంటి వారంగా ఉండవలసి ఉన్నది. అవసరతను తీర్చుకునేటువంటి స్వభావం మనిషికి ఉన్నటువంటి స్వభావం. అయితే దేవుడు కొన్ని నియమ నిబంధనలు అనేటువంటివి వీటి విషయమే ఉంచాడు. అంటే మన అవసరతను తీర్చుకునేటువంటి విషయంలో ఏ నియమాల్ని, నిబంధనల్ని మనం పాటించాలి అనేటువంటి దాని విషయము ఆయన కొన్ని సంగతులను మనకి ఇవ్వటం జరిగింది. వాటిని ఉల్లంఘించటం అనేటువంటిది దేవుని దృష్టిలో పాపం అవుతుంది. యాకోబు, ఏశావుల కాలంలో ఈ జ్యేష్ఠత్వపు హక్కు అనేటువంటి దానిని గురించి అప్పుడున్నటువంటి ఆ యొక్క స్టేటస్ ఏంటంటే, జ్యేష్ఠుడైనటువంటి కుమారుడు కుటుంబం యొక్క నాయకత్వాన్ని పొందుతూ ఉండేవాడు. అదేవిధంగా తండ్రి తదుపరి న్యాయ నిర్బంధానికి సంబంధించినటువంటి ఆ బాధ్యతలు తనకు సంక్రమిస్తూ ఉండేవి. అది ఆ దినములలో జ్యేష్ఠునికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రివిలేజ్ అయి ఉన్నది. అయితే ఇలాంటి ప్రివిలేజ్ ని ఏశావు వదిలివేసుకున్నాడు. దేని కొరకు అంటే కేవలము ఒక పూట భోజనము నిమిత్తము. ఇక్కడ ఉన్నటువంటి ఇంకో ప్రశ్న ఏంటంటే, ఏశావు ఆ విధమైనటువంటి తప్పైన నిర్ణయము ఎందువలన తీసుకున్నాడు అనేటువంటిది. దానికి కారణం ఏమని మనకి తెలుస్తున్నదంటే, ఇక్కడ తాను ఆ సమయములో అలసి ఆకలిగా ఉన్నాడు, అలసిపోయినటువంటి వాడిగా వచ్చాడు, ఆకలిగా ఉన్నాడు. ఈ రెండు విషయాలు మనకి
కనపడుతూ ఉన్నాయి. అలసినటువంటి సమయంలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు అనేటువంటివి సరైనటువంటివిగా ఉండవు. ఆఫీసు నుండి సాయంత్రం పూట బాగా అలసిపోయి రోజంతా పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ సమయంలో ఇంటికి రాగానే ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు ఏదో ఒక విషయం చెప్పి నీకు పోరు పెడుతూ ఉన్నట్లయితే అప్పుడు నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు అవి సరైనటువంటి విధంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే నీవు మనసులో సరైనటువంటి నెమ్మది కలిగినటువంటి వాడుగా లేవు. కాబట్టి ఆ సమయంలో తొందరపడి చేసేటువంటి చేష్టలు అనేటువంటివి, పలికేటువంటి మాటలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. కొన్నిసార్లు మనం కొందరిని అడిగినట్లయితే ఏమయ్యా ఎందువల్ల అలా చేసావయ్యా, నువ్వు ఎప్పుడు అలా చేస్తూ ఉండేవాడు కాదే అని అంటే, ఆ సమయంలో నేను తిరిగి వచ్చానండి, ఆ ఎండలో పడి ఆ టైంలోనండి ఏదో వీళ్ళంతా మాట్లాడేటప్పటికి కొంచెం నోరు జారి ఏదో మాట్లాడానండి, ఇలాంటి విషయాలు చెప్పేటువంటి వారు ఉంటారు. ఇది మనకందరికి పరిచయం అనేటువంటి విషయమే. కాబట్టి మనము కొంత జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితి అనేటువంటిది మనం తీసుకునేటువంటి నిర్ణయాన్ని మార్చగలిగినటువంటిదే ఉంటూ ఉంటుంది. ఇంకొన్ని సందర్భాలలో కూడా మనము సరైనటువంటి నిర్ణయాల్ని తీసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అవి కొన్ని మనం చూద్దాము. ఒకటి, ఫైనాన్షియల్ నీడ్ అనేటువంటిది. డబ్బు విషయంలో అవసరత కలిగినట్లయితే మనుషులు తప్పిదం చేసేటువంటి వారై ఉంటూ ఉంటారు. నాకు డబ్బు అవసరం వచ్చిందనుకోండి, దాదాపు ఒక 4 లక్షల రూపాయలు అవసరం వచ్చిందనుకుందాం. దాన్ని ఇవ్వగలిగేటువంటి వారెవరా అని నేను ఆలోచిస్తాను. ఆలోచించినప్పుడు నాకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గానీ, బ్యాంక్స్ గానీ, లేకపోతే స్థితిమంతులైనటువంటి నాకు తెలిసినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే నేను ఆ యొక్క అవసరతను తీర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క అవసరతను వారు ఆసరాగా తీసుకుని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, యాకోబు ఏ విధంగానైతే చిన్న వంటకాన్ని ఇచ్చి జ్యేష్ఠత్వపు హక్కును కొట్టేశాడో అదే విధమైనటువంటి ప్రణాళికలు, వ్యూహాలు రచించేటువంటి వారుగా చాలా మంది ఉంటూ ఉంటారు. అంటే సమయంలో ఎంతో ఎక్కువ వడ్డీ రేటుకు డబ్బు ఇస్తామని చెప్పేటువంటి వారు, మనకు ఇంకా ఏ విధమైనటువంటి ఆధారం లేక దానికి ఎస్ అని సంతకం పెట్టి డబ్బు తెచ్చుకొని గడిపేటువంటి వారం గాను, ఇక అది గడుస్తున్న కొందిని రోజు మన మనసులో ఆందోళన అనేటువంటిది, ఆ డబ్బును మనం తిరిగి ఇచ్చి వేయలేనటువంటి పరిస్థితి, దాంతో ఇంకా కృంగిపోవటం అనేటువంటిది, చివరికి మనం ఏమైపోతాం కూడా తెలియనటువంటి పరిస్థితి అనేటువంటిది చాలా మంది విషయాల్లో జరుగుతూ ఉంటుంది. ఇంకొంతమంది చాలా దౌర్భాగ్యులైనటువంటి వారు ఉంటూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, డబ్బు అనేటువంటిది ఇచ్చిన తర్వాత ఆ డబ్బుకు ప్రతిగా ఆ మనుషులనే దోచుకునేటువంటి వారు ఉంటూ ఉంటారు. వారితో శారీరకమైనటువంటి సంబంధాలు పెట్టుకొని వారిని ఆ విధంగా వాడుకునేటువంటి దౌర్భాగ్యులు కొంతమంది ఉంటూ ఉంటారు. ఎందుకంటే వారికి డబ్బు అవసరత ఉండింది. ఆ అవసరతను వీరెలా తీర్చుకుంటున్నారంటే వారితో శరీర సంబంధాలు పెట్టుకొని వారి యొక్క క్యారెక్టర్ ను కూడా పాడు చేయడానికి వెనకాడినటువంటి వారు ఉంటుంటారు. కాబట్టి డబ్బు యొక్క అవసరత నీ యొద్ద ఉన్నట్లయితే కొంత జాగ్రత్తగా ఉండవలసి ఉన్నది. నువ్వు తప్పటడుగు వేయగలవు ఏ విషయంలోనైనా సరే. ఇదే విధంగా శరీరేచ్ఛ అనేటువంటిది, నేత్రాశ అనేటువంటిది, జీవపు డంబం అనేటువంటిది, ఇవన్నీ కూడాను మనలను పక్కకు లాగేసేటువంటివిగా ఉంటూ ఉంటాయి. శరీరేచ్ఛలో ఉన్నటువంటి వ్యక్తుల్ని, వాళ్ళని అదుపులో ఉంచటం అనేటువంటిది చాలా కష్టం అండి. కొంతమంది నేను చూచాను, వారు మనుషులా లేకపోతే జంతువులా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంటుంది. వారి హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇచ్చ అనేటువంటిది ఎటువంటిదంటే వరసావాయి లేదు. వారు చేసేటువంటి పనులకు ఒక అదుపు అనేటువంటిది లేదు. వారు మాట్లాడేటువంటి మాటలు అదుపులో లేనటువంటి మాటలు, కేవలము ఏదో కొంత చదువుకున్నటువంటి వారు అన్నటువంటి ఇది మాత్రం కొంతమంది వద్ద ఉంటుంది. కానీ ఆ చదువు వారిలో తెరిచినటువంటి పరివర్తన, వారిని నిలకడగా ఉంచగలిగినటువంటి స్థితి మాత్రం వారిలో కనిపించదు. ఈ విధంగా శరీరేచ్ఛలు అనేటువంటిది మనుషులలో ఉన్నట్లయితే అప్పుడు మనం తప్పటడుగులు వేసేటువంటి వారంగా ఉండగలము. అదే విధమైనటువంటిది నేత్రాశ అనేటువంటిది. కొంతమందికి నేత్రాశలు తీర్చుకోలేనటువంటి ఎంతో ఉపలాటం. ఈ తిరణాలకు వెళ్లేటువంటి వారు, జాతరలకు వెళ్లేటువంటి వారు, సినిమాలకు వెళ్లేటువంటి వారు, ఇలాంటి వాళ్ళందరూ కూడాను ఈ వీళ్ళ నేత్రాశలు తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే చాలా మందికి అక్కడికి వెళ్లేటువంటి వారు ఉంటుంటారు. కొంతమందికి జీవపు డంబము. జీవపు డంబం అంటే బడాయి పోవటం అంటారు చూసారా, అదనమాట. వీళ్ళకి ఏంటంటే కొంత హెచ్చుగా ఇతరులతో పోల్చినప్పుడు వీరు బాగా ఉన్నతమైనటువంటి డబ్బు కలిగినటువంటి వారుగా కనపడాలని, లేకపోతే ప్రదర్శించాలనేటువంటి ఆశ ఉంటూ ఉంటుంది. వీరు కూడా ఊరిలో పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది.
ఇలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది వారికి స్థితి స్వతహాగా ఉండదు, అయితే వారు మాత్రం వారు గొప్పగా కనబడాలని ఆశిస్తూ ఉంటారు. అంటే మరో విధంగా చెప్పాలంటే వీళ్ళని మింగం ఎతుకులేదు మీసాలకు సంపంగ నూనె అంటారు చూసారా, అలాంటి పరిస్థితి అండి. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ ఇంట్లో ఏదో చేయాల్సి వస్తుంది ఫంక్షన్, అయితే వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. అయితే వాళ్ళు చేసేటువంటి ఫంక్షన్ అనేటువంటిది ఇతరులను ఎవరన్నో చూస్తారు స్థితిమంతులు చేయటాన్ని, ఆ విధంగా ఆ లెవెల్లో ఉండేలాగా చేసేందుకు ఎక్కడ లేనటువంటి అప్పులన్నీ చేసి డబ్బు తీసుకొచ్చి ఆ తర్వాత అప్పులు అనేటువంటి ఊబిలో కూరుకుపోయేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. కాబట్టి జీవోపడంబం నీకున్నప్పటికీ నీవు వెనుకకు జారిపోయేటువంటి వాడుగా చేయబడగలవు, ఎందుకంటే నీకున్నటువంటి అవసరత అటువంటిది. మరొకటి ధనాపేక్ష అనేటువంటిది. ధనాపేక్ష నీలో ఉన్నట్లయితే అది సమస్తమైనటువంటి కీడులకు మూలమైనటువంటిది. ఈ ధనాపేక్షను నీవు ఆసరాగా చేసుకుని పేదలైనటువంటి వారిని దోచుకునేటువంటి వాడుగా నీవు ఉండగలవు. వాడికి ఉన్నటువంటిది, వాడు తినేటువంటిది ఏమిటి అనేటువంటి ఆలోచన కూడా లేకుండా నీవు వారి యొక్క కష్టాన్ని దోర్చుకుని వలన చూచినట్లయితే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచగలిగినటువంటి వాడనేటువంటి విషయాన్ని విన్నడు మర్చిపోవద్దు. కొంతమంది అపాయం కలిగినప్పుడు లేకపోతే వాళ్ళ మనుగడే ప్రశ్నార్థకంగా మారినట్లయితే ఆ సమయంలో తప్పులు చేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఆ తర్వాత ఊహించనది జరిగినప్పుడు కొంతమంది తప్పులు చేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు, ఎందుకంటే వారు అలా జరుగుతుందని ఊహించలేదు, ఆ విధంగా జరిగింది కాబట్టి ఆ సమయంలో తత్తరపాటుకు గురైనటువంటి వారై తప్పు అయినటువంటి నిర్ణయాలు తీసుకునేవారుగాను, వారు సంతకాలు ఎక్కడైతే పెట్టకూడదో లీగల్ డాక్యుమెంట్స్ మీద అక్కడ పెట్టేసేటువంటి వారుగా తొందరపాటులో ఉండేటువంటి వారు ఉంటారు. ఇదే విషయము మానసిక స్థిమితం అనేటువంటిది లేనప్పుడు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మానసికంగా నువ్వు స్థిమితంగా లేకపోయినట్లయితే అప్పుడు నువ్వు తప్పులు ఎన్నన్నా చేయగలవు, ఎందుకంటే నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలియదు. ఇలాంటి వారిని మోసగించేటువంటి వారు కొందరు ఉంటూ ఉంటారు. తర్వాత విశ్రాంతి తగ్గినప్పుడు తప్పులు అనేటువంటివి జరిగేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. నీవు సరైనటువంటి రెస్ట్ లేకుండా తిరుగుతూ ఉన్నట్లయితే, మితిమీరినటువంటి వర్కాలిక్ గా పనిచేస్తూ ఉన్నట్లయితే, పని యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లయితే నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు సరైనటువంటివిగా ఉండలేవు. ఆ సమయంలో ఏసావు ఎలాంటి తప్పు నిర్ణయం తీసుకున్నాడో నువ్వు కూడా అలాంటి తప్పు నిర్ణయం తీసుకునేటువంటి వాడుగా ఉండవచ్చు. తర్వాత కొంతమందికి తాము అత్యంత ప్రేమగా భావించేటువంటివి, ఆశించేటువంటివి అందుబాటులోకి వచ్చాయి అని తెలిస్తే ఇక వాటి వెంట వెనకాల పడతానే ఉంటారండి. కొంతమందికి ఎవరి దగ్గర ఏదో నగ ఉన్నట్లుగా చూసి అలాంటి నగ చేయించుకోవాలని ఆశపడుతుంటారు. అయితే వీరికి ఆ స్తోమత అనేటువంటిది ఉండదు. ఇక దాంతో ఏం చేస్తారంటే భర్తల యొద్దకు వెళ్ళి ఈ నగ నాకు కావాలి అని పోరు మొదలుపెట్టి ఇక పోరు అది చేయించే వరకు అది అలా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే ఈ కుటుంబం ఏమైపోతుందో, మేము అప్పుల్లో దిగబడిపోతామేమో, పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ చదువులకు మేము ఉపయోగించాల్సినటువంటి డబ్బు కొంత ఉన్నది, ఆ డబ్బంతా ఈ నగ కోసం పెట్టేసినట్లయితే ఆ తర్వాత పరిస్థితి ఏంటి, ఇవన్నీ మర్చిపోయి తప్పైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వారుగా వారు తయారవుతూ ఉంటారు. కాబట్టి కొంతమంది వెర్రి వాళ్ళు ఉంటుంటారు, వారికి అవసరం ఉండదు కానీ ఎక్కడో ఏదో చూస్తారు, అది కావాలని పట్టుబట్టేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇలాంటి వెర్రితనం అనేటువంటిది ఉన్నట్లయితే అప్పుడు నువ్వు కొంత జాగ్రత్త పడవలసిన అవసరం ఉన్నది. సరైనటువంటి సమాచారం అందుబాటులో లేకపోయినట్లయితే అప్పుడు తప్పైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. మనం కొంతమంది తెలుసుకోవలసిన విషయాలు అన్నీ తెలుసుకోకుండా త్వరపడిపోయి ఏదో వారికి రావలసినటువంటి లబ్ధి చెయ్యి జారిపోతుంది అనేటువంటి యొక్క భ్రమతోటి, భయముతోటి ముందుకు పరుగులెత్తి ఒళ్ళంతా కాల్చుకునేటువంటి వారిగా తయారవుతూ ఉంటారు. ఇది చాలా మందికి ఒకసారి కాకపోతే మరోసారి అయినా సరే పరిచయం అనేటువంటి విషయమే. కొంతమంది విషయంలో తరచుగా జరిగేటువంటి విషయంగా ఇది ఉంటూ ఉంటుంది. ఈ విషయంలో మనం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉన్నది. కొంతమంది మధ్యవర్తులను బట్టి మోసపోయేటువంటి వారుగా ఉంటుంటారు. కొంతమంది మధ్యవర్తులను పెట్టుకుంటూ ఉంటారు. ఆ మధ్యవర్తులు ఏం చేస్తారంటే వారికి రావాల్సినటువంటి ప్రాఫిట్ గురించి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కాబట్టి యువతల వాళ్ళకి సరైనటువంటి సమాచారము అందించరు. దానివల్ల వీళ్ళు సరైన సమాచారం పూర్తిగా రాబట్టుకోకుండానే ఇతరమైనటువంటి ఎంక్వైరీస్ ఇవన్నీ సరిగా చేసుకోకుండానే ముందుకు ఏదో అవకాశం జారిపోతుందని తొందరపడుతూ నిర్ణయం తీసేసుకొని ఆ తర్వాత మధ్యవర్తుల వల్ల మేము చెడిపోయామండి, ఇలా మమ్మల్ని నిండా ముంచేశారండి అని చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు.
కొన్నిసార్లు మోమాట పట్టడం వల్ల కూడా మోసపోయేటువంటి వాళ్ళు కొందరు ఉంటూ ఉంటారు. బిజినెస్ ఫీల్డ్ లో కొన్నిసార్లు ఇవి జరుగుతూ ఉంటాయి. మనకు తెలిసిన ఆయన ఎవరో ఉంటాడు, ఆయనకు తెలిసినటువంటి బిజినెస్ మ్యాన్ ఎవరో ఉంటాడు. ఆ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడంటే మనకు తెలిసినటువంటి ఆయన ద్వారా మన దగ్గరికి వస్తాడు. వచ్చి మనతో ఏదో బిజినెస్ డీల్ జరిగించాలని చూస్తూ ఉంటాడు. ఆ బిజినెస్ మ్యాన్ డైరెక్ట్ గా మన దగ్గరికి వస్తే మనం ఎగ్రి కాము. అయితే మనకు తెలిసిన వారి ద్వారా వచ్చినట్లయితే అప్పుడు మనం కొంచెం సుముఖత చూపి మనము లొంగేటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎల్ఐసిలో కొంతమంది ఏజెంట్లు అనేటువంటి వారు ఉంటూ ఉంటారు. ఈ ఏజెంట్లు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకు తెలిసినటువంటి వారి ద్వారా ఇతరులను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నేను కాలేజీలో పనిచేస్తూ ఉండేవాడిని. నాకు తెలిసినటువంటి నాతో కలిసి పనిచేసేటువంటి ఒక లెక్చరర్ ఇంకో ఆయన ఉంటూ ఉండేవాడు. ఆ లెక్చరర్ కి ఒక ఎల్ఐసి ఏజెంట్ తెలుసు. ఆ ఎల్ఐసి ఏజెంట్ ఆయన ద్వారా నా దగ్గరకు ఒకసారి వచ్చాడు. వచ్చి ఏంటండి మీరు ఎల్ఐసి కట్టారా అది ఇది అని అడిగి, లేదండి అన్నాను. అరే చాలా సరైనటువంటి నిర్ణయం కాదండి, అది ఎప్పుడో మీరు కట్టి ఉండాల్సింది, ఇప్పటి వరకు మీరు కట్టలేదా, మీకు ఈ పథకం అయితే చాలా బాగుంటుందండి, అదండి ఇదండి అని చెప్పాడు. చెప్తే అంతా అయిన తర్వాత నేను అన్నాను, ఏమండి నేను ఆలోచిస్తాను, ఆలోచించిన తర్వాత నేను తీసుకోవాల్సిన నిర్ణయం ఇది అని తెలిసినప్పుడు నేను మీరేమి రావక్కర్లేదండి, నేనే మీ దగ్గరికి వచ్చి ఆ కాగితాల మీద సంతకం పెడతాను, ఎల్ఐసి పాలసీ తీసుకుంటానని చెప్పాను. అయిపోయింది. ఆ తర్వాత 1-2 నెలల్లో మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ట్రై చేశాడు. ఇదే విధమైన సంభాషణ జరిగింది. వెళ్ళిపోయాడు. మళ్ళీ 3వ సారి వచ్చాడు 2 నెలల తర్వాత. మళ్ళీ అప్పుడు కూడా ఇదే విధమైనటువంటి సంభాషణ జరిగింది. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు చాలా లేట్ చేస్తున్నారండి, లేట్ చేసిన కొందరు మీరు ప్రీమియం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, కాబట్టి ఇదిగోండి మీకు సరైనటువంటి పాలసీకి నేను చూస్తున్నాను కదా, ఏ కష్టం వచ్చినా సరే ఏ ప్రాబ్లం వచ్చినా సరే నా దగ్గరికి రండి అని కాగితం మీద ఏదో టిక్ చేసేసి ఆయనే ఇదిగోండి సంతకం పెట్టండి అన్నాడు. ఇదేంటండి అన్ని టిక్కులు చేసింది మీరే పెట్టేయండి ఆ సంతకం కూడా అన్నాను. నేను చెప్పాను, ఏమంటే మీరు రావద్దు, ఇంకోసారి నా దగ్గరకు వచ్చినట్లయితే నేను మీ దగ్గర పాలసీ తీసుకుంటాం అనేటువంటిది జరగదు, కాబట్టి నా దగ్గరికి రావద్దు, నన్ను గురించి నేను ఆలోచిస్తాను, మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు కదా, మీరు వెళ్ళండి, నాకు అవసరం పడినప్పుడు నేను మీ దగ్గరికి వస్తాను, ఇంకోసారి నా దగ్గరికి వచ్చినట్లయితే మాత్రం ససేమరా మీ దగ్గర మాత్రం పాలసీ తీసుకోవటం అనేటువంటిది జరగదు మీ ద్వారా, కాబట్టి మీరు నా దగ్గరికి రావద్దని పంపించి వేశాను. ఈ విధంగా మధ్యవర్తుల ద్వారా వచ్చేటువంటి వారు చాలా మంది ఉంటూ ఉంటారు. ఎందుకంటే వారి యొక్క మార్గాన్ని సుముఖం చేసుకునేందుకు మధ్యవర్తుల ద్వారా వచ్చేటువంటి వారు ఉంటూ ఉంటారు. కొందరు చదువులు దూచి మోసపోయేటువంటి వారు ఉంటారు. అందం దూచి మోసపోయేటువంటి వారు ఉంటూ ఉంటారు. కొంతమంది వారికి ఉన్నటువంటి డబ్బు, వారికి ఉన్నటువంటి ఇంకా ఇతర ఆస్తిపాస్తులను చూచి మోసపోయేటువంటి వారు ఉంటూ ఉంటారు. ఒక ఆయన నాకు తెలుసు, ఆయన తన కుమార్తెకు వివాహం చేయాలని అనుకున్నాడు. సరే ఆయనకి ఎవరో ఒక ఆయన సంబంధం తెచ్చినట్లున్నారు. ఆ సంబంధం ఎలాంటిది, అతను ఎలాంటోడు ఏంటి అనేటువంటిది ఎంక్వైరీ చేయకుండానే అతను ఏంటండి చేసేటువంటిది అని అంటే అతను సర్జన్ అండి అని చెప్పారంట. కాబట్టి వెంటనే ఏం చేశాడంటే డేట్ ఫిక్స్ చేసేసాడు, పెళ్లి పెట్టేశాడు, పెళ్లి చేసేసాడు, అంతా అయిపోయింది. అయిపోయిన దగ్గర నుంచి ఇక అప్పటి నుంచి మొదలైంది అసలైనటువంటి కథ. రోజు ఈ పిల్లకి నరకం. ఇక వాడికి లేనటువంటి బ్యాడ్ హ్యాబిట్ అనేటువంటిది ఏది లేదట. ఈ పరిస్థితుల్లో ఆ పిల్ల అక్కడ బిగుసుకుపోయింది. ఇప్పుడు నుంచి మనస్తాపన చెందుతాడు. నేను తొందరపడ్డాను. ఎందుకు తొందరపాటు అని అంటే అతను ఏదో హోదాలో ఉన్నాడు, అతను మంచి పొజిషన్ లో ఉన్నాడు, కాబట్టి కుటుంబాన్ని బాగా పోషించుకోగలడు, పిల్ల కూడా బాగా సుఖపడతాదని ఏదో ఆలోచించి ఆ విధంగా వెంటనే త్వరపడి నిర్ణయం తీసేసుకుని పెళ్లి చేశాడు. ఇక ఆ తర్వాత కింద మీద బడి ఆ పిల్లని ఆ ఇంట్లోంచి మళ్ళీ తిరిగి తెచ్చుకోవటం జరిగింది. ఏదో జరిగిపోయింది. ఆ తర్వాత నేను ఎందుకు చెప్తున్నానంటే మనము మోసపోయేటువంటి విషయాలు జీవితంలో ఎన్నో ఉంటూ ఉంటాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది ఏ విధంగానూ ఏ విషయంలోనూ సరైనటువంటిది కాదు. నీవు అప్పటికప్పుడు తీసుకోవలసినటువంటి నిర్ణయములు, తీసుకోవలసినటువంటి సందర్భములు చాలా తక్కువగా ఉంటాయి. మిగిలినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ అన్నిట్లోనూ కూడాను మనం చేయవలసినటువంటిది ఏమిటంటే ఆలోచించి నిర్ణయములు తీసుకునేటువంటి వారంగా ఉండాలి. మరి ముఖ్యముగా మీరు గనక విశ్వాసులైనట్లయితే ప్రార్థనా పూర్వకంగా నిర్ణయాలను తీసుకునేటువంటి వారై ఉండాలి. ఇక్కడ మనం చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో 32వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే, ఏశావు నేను చావబోతున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను అని రాయబడి ఉన్నది. ఇక్కడ ఏశావు
చావబోతున్నాను అంటున్నాడు. తనకున్నటువంటి ఆకలి వల్ల తాను చావబోతున్నట్లు ఏసావు భావించినట్లు ఇక్కడ మనకి తెలుస్తూ ఉన్నది. ఒక పూట ఆకలి కొంటే చనిపోయే వారెవరూ లేరండి. అయితే ఇక్కడ ఏసావు తన ఆకలిని తీర్చుకోవటం అనేటువంటి దానికి, తర్వాత జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేయటానికి, ఈ రెండిటి మధ్యన తాను నిర్ణయాన్ని తీసుకుని వచ్చినప్పుడు ఏది ఎన్నుకోవాలి అనేటువంటి దాని విషయంలో నిర్ణయాన్ని తీసుకునవలసి వచ్చినప్పుడు తాను ఏం చేశాడంటే తన ఆకలిని తీర్చుకున్నటం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిదిగా భావించాడు. ఎందుకంటే అది తీర్చుకొనకపోయినట్లయితే తను చనిపోతాడు అన్నట్లుగా భావించి తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేయటం అనేటువంటిది జరిగింది. ఇందువల్ల చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంలో పెద్ద తప్పితం అనేటువంటిది ఏసావు చేయటం జరిగింది. తొందరపాటులో తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల అనేకమైనటువంటి అనర్థకాలు, పొంచి ఉండేటువంటి ప్రమాదాలు అనేటువంటివి ఉంటుంటాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తి తప్పటడుగులు వేస్తూ ఆత్మీయంగా తొలగిపోయేటువంటి నిర్ణయాలు తీసుకునటానికి ఏమాత్రం వెనుకాడేటువంటి వాడుగా ఉండడు. ఇదే విధంగా అవసరతలో ఉన్నటువంటి వ్యక్తి కూడా, లేకపోతే ఇచ్ఛకు గురైనటువంటి వ్యక్తి కూడా తనకు ఆ సమయంలో ఉన్న ఆ ఇచ్ఛను లేకపోతే అవసరతను తీర్చుకోవటం అనేటువంటిదే ప్రాముఖ్యమైనటువంటిదిగా భావిస్తాడు గాని ఆ తర్వాత జరగబోయేటువంటి పరిణామాల గురించి తాను ఆలోచించేటువంటి వాడుగా ఉండడు. ఇక్కడ ఏసావు ఎప్పుడైతే తన ఆకలిని తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడో యాకోబు పెట్టినటువంటి షరతు అయినటువంటి లీగల్ గా బైండ్ ఓవర్ అవటం అనేటువంటి దానిని గురించి తాను ఆలోచించలేదు. తాను ప్రమాణం చేశాడు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేయటానికి. ఆ తర్వాత దానిని కొనసాగిస్తూ తాను పెట్టినటువంటి భోజనమును తిని జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించి అమ్మివేసినటువంటి వాడై తాను లేచి వెళ్లిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ తృణీకరించుట అనేటువంటి మాట వాడబడినట్లుగా మనం చూస్తున్నాము. దాని అర్థం ఏంటంటే నీదైనటువంటి దానిని నువ్వు బుద్ధిపూర్వకంగా ఇష్టపూర్వకంగా వద్దని చెప్పి వదిలివేయటం అనేటువంటి మీనింగ్ ఇక్కడ వస్తూ ఉన్నది. దేవుడు మనకిచ్చే అవకాశాలను ఎన్నోసార్లు మనము తృణీకరించేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణానుభవమును సహితము ఏసావు ఏ విధంగా జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడో ఒక పూట భోజనం కోసం, అదే విధంగా మనం సహితము దేవుడిచ్చినటువంటి రక్షణానుభవమును మనము తృణీకరించేటువంటి వారంగా ఉండవచ్చును. ఈ యాకోబు ఏసావు కథ అనేటువంటిది అన్ని వర్గాలకు అందరికీ ఇది వర్తిస్తుందండి. ఇది లోక సంబంధమైనటువంటి వారికి వర్తిస్తుంది, అదే విధంగా విశ్వాసులకు సహితము వర్తిస్తూ ఉంది. విశ్వాసులు చేసేటువంటి తప్పితములు, బుద్ధిహీనమైనటువంటి పనులు ఉంటూ ఉంటాయి. అదే విధంగా ఇక లోకస్తులు చేసేటువంటి వాటి గురించి మనం చెప్పనక్కర్లేదు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఈ సంఘటన అనేటువంటిది వర్తించేటువంటిదే ఆత్మీయ రీతిగా. ఇక్కడ ఏసావు పొందినటువంటిది తాను ఏదైతే ఆశించాడో, ఏదైతే పొందాలని అనుకున్నాడో తాత్కాలికమైనటువంటి తన అవసరతను, ఆకలిని తీర్చుకొనగలిగాడు. అయితే ఏసావు అదే సమయంలో పోగొట్టుకున్నటువంటిది ఏంటంటే అతి ప్రాముఖ్యమైనటువంటి జ్యేష్ఠత్వపు హక్కును తాను పోగొట్టేసుకున్నాడు. ఫలితంగా జరిగింది ఏంటంటే తాను తన వంశం సహా జీవితాంతము శాపాన్ని అనుభవించవలసి వచ్చింది. చాలా మంది వారు తమ తాత్కాలికమైనటువంటి కోరికలను, ఆశలను నెరవేర్చుకునటానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వాటిని వదులుకునేటువంటి వారై ఉంటూ ఉంటారు. వారు ఆ సమయంలో ఆ తదుపరి విషయాలని గురించి ఆలోచించేటువంటి వారుగా ఉండరు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏసావు కూడాను తదనంతరం జరగనయ్యున్నటువంటి ఆ యొక్క పరిణామాల గురించి ఏనాడు ఆలోచించి ఉండడు. ఎందుకంటే తను తన వంశం సహా జీవితాంతము శాపాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటిది తనకు ఆ సమయంలో తెలిసి ఉండకపోవచ్చు. దాని కారణంగా కేవలము అలసిన వాడై రావటం వలన ఆ అలసిన సమయంలో తాను తీసుకొనకూడనటువంటి ఆ యొక్క నిర్ణయమును తీసుకొనటం వలన, అది కూడా బేరీజు వేసుకొనకుండగా తాను ఇస్తున్నటువంటిది ఏంటి, తాను వదులుకున్నటువంటిది ఏంటి అనేటువంటి దానిలో సరైనటువంటి అవగాహన లేనటువంటి వాడై, అవగాహన కోల్పోయినటువంటి వాడై తాను బుద్ధిపూర్వకముగా తనంతట తానే తనకు రావలసినటువంటి ఆ జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకోవటం అనేటువంటిది జరిగింది. ఇదే విధంగా దేవుడిచ్చినటువంటి అవకాశాలని, రక్షణను పోగొట్టుకునేటువంటి మనము తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఏదైనా కొంత పొందితే పొందవచ్చునేమో, అయితే దాని వలన వచ్చేటువంటి నష్టాలు
చెప్పలేనన్ని ఉంటూ ఉంటాయి. కొందరు తమకు ఇవ్వబడినటువంటి అవకాశాల గురించి ఆలోచించేటువంటి వారు చాలా తక్కువగా ఉంటూ ఉంటారు. ఆ సమయంలో వారు ఏమాత్రము ఆలోచించకుండా పెద్దలు చెప్పినటువంటి మాటను వినపోవటం వలన, అనుభవజ్ఞులైనటువంటి వారు ఇచ్చేటువంటి సలహాలను తీసుకోపోవటం వలన వారి జీవితంలో ఆ అవకాశములన్నిటిని కోల్పోయిన తర్వాత అప్పుడు నోరు కొట్టుకునేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. నాకు ఎంతో మంది చెప్పారండి, మా ఇంటి వాళ్ళు చెప్పారు, బయట వాళ్ళు చెప్పారు, అయితే నేను బుద్ధిహీనుడినై ఆ సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాను అని ఆ తర్వాత వారికి ఇక ఏ విధమైనటువంటి అవకాశం లేని సమయంలో ఏడ్చేటువంటి వారు ఎంతో మంది ఉంటూ ఉంటారు. ఇదే విధంగా రక్షణ విషయంలో సహితము జాప్యము చేసేటువంటి వారు చాలా ఆలోచించవలసినటువంటి సమయం వచ్చిందని మనం జ్ఞాపకం ఉంచుకోవలసి ఉన్నది. కొంతమంది చిన్నప్పటి నుండి సండే స్కూల్లో పెరిగినటువంటి వారు, వాక్యమును వింటూ పెరిగినటువంటి వారు, సత్యమును తెలిసినటువంటి వారు, ఏ విధంగా తమ జీవితంలో ముందుకు కొనసాగాలి, ఏ విషయములలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయములలో వారు వాక్యానుసారంగా నడుచుకోవాలి, సత్యం అంటే ఏమిటి అని ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడాను బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ తమ ఇష్టానుసారంగా ముందుకు వెళ్ళిన ఆ తర్వాత ఎంతో కాలం జరిగిపోయిన తర్వాత అప్పుడు తెలుసుకుని తమకు మరి ఒక అవకాశం కావాలని ఆశించేటువంటి వారు ఎంతో మంది ఉంటూ ఉంటారు. కానీ జీవితంలో ఆ అవకాశములు తిరిగి వారికి వచ్చేటువంటివిగా ఉండవు. ఇక ఈ సమయంలో హెబ్రీయులకు రాయబడినటువంటి పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనములను మనం చూసినట్లయితే అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడేమని చెప్తున్నాడంటే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసినటువంటి ఏశావు లాంటి భ్రష్టుడైనటువంటి వాడు ఎవరైనా మీ మధ్యలో ఉన్నాడేమో చూచుకోనండి అని చెప్పి భక్తుడు హెబ్రీయులకు రాస్తూ ఉన్నాడు. ఎందుకు అలా రాయవలసి వచ్చిందంటే, ఈ ఏశావు చేసినటువంటి పొరపాటు ఎటువంటిదంటే అంత గ్రేవ్ మిస్టేక్ చేశాడు. అందువలన మనలను దేవుని వాక్యం హెచ్చరించేటువంటిది ఏంటంటే, మనము నిర్ణయాలు తీసుకునేటప్పుడు సరైనటువంటి నిర్ణయాలను తీసుకునేటువంటి వారమై ఉండాలి. ఒకవేళ నిర్ణయం తీసుకునవలసి వచ్చినటువంటి ఆ సమయం సరైనది కాకపోయినట్లయితే ఆ సరైనటువంటి సమయము వచ్చే వరకు మనం వేచి ఉండి జాగ్రత్త పడి మన నిర్ణయాలను తీసుకునేటువంటి వారమై ఉండాలి. గాని తొందరపాటులో నిర్ణయాలను తీసుకునేటువంటి వారముగా మనము ఉండకూడదు. అదే విధముగా అవగాహన లేనటువంటి అంశాలను గురించి నిర్ణయాలు తీసుకునేటువంటి వారమై మనము ఉండకూడదు. 17వ వచనంలో ఏమని చెప్పబడిందంటే, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఏశావును భ్రష్టుడు అని సంబోధించటం మనం చూస్తూ ఉన్నాము. భ్రష్టత్వం అనేటువంటిది ఒక చిన్న నిర్ణయం తీసుకోవటంలో, అయితే అది చిన్న నిర్ణయమే గాని బహు ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని గురించినటువంటి నిర్ణయమై ఉన్నది. దానిలో బుద్ధిహీనంగా మనం నిర్ణయమును తీసుకున్నట్లయితే మనం భ్రష్టులము కాగలము. ఆ తర్వాత ఎప్పుడుకో ఏశావు తెలుసుకున్నాడు, ఆ యొక్క శాపాన్ని పొందుతూ ఉన్నప్పుడు తాను మాత్రమే కాదు తన కుటుంబము తన వంశమంతా కూడా శాపానికి గురైపోయిన తర్వాత అప్పుడు తెలుసుకొని కన్నీళ్లు విడచుచు అనే మాట వాడబడింది. శ్రద్ధతో వెదకినను అనేటువంటి మాట వ్రాయబడింది. మారు మనసు పొందటానికి అవకాశం కూడా దొరకకుండా విసర్జింపబడెను. ఇక్కడ చూడండి ఈ మాటలు ఎలాంటివో. కన్నీళ్లు విడిచాడు, శ్రద్ధతో వెదికాడు, అయితే మారు మనసు పొందటానికి తనకి అవకాశం కూడా దొరకకుండా విసర్జింపబడినాడు. చాలా మంది జీవితాంతము అవకాశాలు వస్తూనే ఉంటూ ఉంటాయి అని అనుకునేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. రావండి. కొంతకాలం అయిన తర్వాత నీకు వచ్చేటువంటి అవకాశాలు అనేటువంటివి పోతూ ఉంటాయి. నీకు యవనంలో వచ్చినటువంటి అవకాశాలు ముసలితనంలో రావు. అదేవిధంగా పిల్లవాడిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి అవకాశాలు పోగొట్టుకుంటే ఆ తర్వాత నీవు వాడి కోసం చూచినా గాని అవి దొరకవు. మరి మన పరిస్థితి ఈ దినమందు ఎలా ఉన్నది? ఆ తర్వాత నీవు ఏడ్చేటువంటి వాడుగా ఉంటున్నావా? శ్రద్ధగా వెతికేటువంటి వాడుగా ఉంటున్నావా? అయితే నీకు అలాంటి అవకాశం కూడా ఇక ఉండకపోవచ్చు. కాబట్టి ఈ దినమందు మనము ఈ ఇద్దరిని గురించి మనం చూస్తూ ఉన్నాము. ఇద్దరు అన్నదమ్ములు, ఒకే కాన్పులో పుట్టినటువంటి వారు.
ఒకరు మరి ఒకరిని ఏ విధంగా మోసగించినారు, ఒకరు మరి ఒకరి వలన ఏ విధంగా మోసపోయినారు, ఎందుకు మోసపోయినారు, ఎవరి తత్వం ఎలా ఉండినది, ఈ విషయాలన్నీ కూడాను మనము ఈ ఇద్దరిలో క్లియర్ గా చూస్తూ ఉన్నాము. ఈ ఇద్దరి నుండి మనము నేర్చుకోవలసినటువంటి ఆత్మీయాంశములు అనేటువంటివి ఎన్నో ఉన్నవి. కాబట్టి వీటిని మనము నేర్చుకున్నట్లుగాను, ఆ నేర్చుకున్న పిమ్మట వాటికి కట్టుబడి ఉండి వాటి ప్రకారం మన జీవితంలో కొనసాగేటువంటి వారు ఉండున్నట్లుగా మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడు అయిన తండ్రి, ఈ దినముందు మీ యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోకి మేము వచ్చి ఉన్నాము. ఇద్దరు అన్నదమ్ములై ఉన్నారు. అయితే వీరు చేసినటువంటి తప్పిదములు, మోసములు అనేటువంటివి, మోసము చేయట ఒకరిదైతే మోసగించబట్టు అనేటువంటిది మరి ఒకరిది. ఈ విధంగా ప్రభువా వీరి యొక్క జీవితంలో ఎంత కలత అనేటువంటిది వచ్చినది. ఆ తర్వాత ఒకరిని ఒకరు విడిచి వెళ్లిపోవలసి వచ్చినది. అంతేకాదు, ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయమే తీసుకున్న నిర్ణయమును బట్టి తానును తన వంశమంతయు ఏ విధంగా శపించబడినటువంటి వారైపోయినారో మేము చూస్తూ ఉన్నాము. కాబట్టి మేము తీసుకునేటువంటి నిర్ణయములు సరైనటువంటిదిగా ఉంటున్నట్లుగా సహాయం చేయండి. మేము మా బుద్ధిహీనతను విడిచిపెట్టి మా ప్రక్క వారిని మా వల్లనే ప్రేమించడానికి మమ్మల్ని సరి చేసుకున్నట్టు మాకు నేర్పించు తండ్రి. సొంత అన్నయ్య అనేటువంటి వాడు ఆకలిగొని వచ్చినప్పుడు భోజనం విషయమై తనను వశపరుచుకుని ఆ తర్వాత తనని మోసం చేసినాడు. తండ్రి, ఈ విషయములన్నిటిలో మేము జాగ్రత్త కలిగి ముందుకు నడిచేటువంటి వారినిగా మమ్మల్ని చేయం. అన్ని విషయంలో మీ తోడు నడిపింపును మాకు దయచేయండి. క్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.